ఛానల్కి స్వాగతం. నేను మీ రమ్య. ఈ రోజు అనగా తేదీ జనవరి 30, 2024 మంగళవారం. విశ్వ హిందూ పరిషత్ అర్చక పురోహిత ఆత్మీయ సమావేశం అనకాపల్లి జిల్లాలో శ్రీ మళ్ళ జగన్నాథం కళ్యాణ మండపం నందు జరిగినది. విశ్వహిందూ సమాజ నిర్మాణాత్మక పరస్పర సహాయ సహకారములలో అర్చక పురోహితుల పరిపూర్ణ సహకారము ఎంతైనా వాంఛనీయమము అని అట్టి సహాయ సహకారములు ఆశిస్తూ జిల్లా స్థాయిలో అర్చక పురోహిత ఆత్మీయ సమ్మేళనం పెద్దల మార్గదర్శనములో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పురోహితులు పాల్గొన్నారు.
ఇవాళ విశ్వ హిందూ పరిషత్ వారి తరఫున అర్చక మఠమందర పురోహిత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమావేశం ఉంది. భారతదేశంలో హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రధానమైనటువంటి భూమికలు అర్చకులు, పురోహితులు వారి తాలూకా సహకారంతో ప్రతి గ్రామంలోనూ కూడా మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సమితులు ఏర్పాటు చేసుకోవాలని ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఒక 10 మంది కూర్చొని, హిందువులు 10 మంది కూర్చొని ఆ గ్రామంలో హిందూ ధర్మం గురించి చర్చించుకునే స్థాయిని మనం వృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక అభిప్రాయంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చేస్తూ ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాలని పునరుద్ధరణ చేయడమే ప్రధాన ధర్మంగా, ప్రధాన వేదికగా మనం ప్రారంభం చేశాం. కాబట్టి ఈ కార్యక్రమాల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాం. అంటే ఇప్పుడు జిల్లా స్థాయిలో పెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమాలని రేపొద్దుట మండల స్థాయిలో అలాగనే గ్రామ స్థాయిలో కూడా వృద్ధి చేసి హిందువులందరూ కూడా కేవలం అర్చక పురోహితులు, అర్చకులే, బ్రాహ్మణులే ఇలాగ కాకుండా హిందూ సాంప్రదాయం పాటించే ప్రతి హిందువు కూడా ప్రతి గ్రామంలో కూర్చుని హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవాలి, పరిస్థితుల్ని అంచనా వేసుకోవాలి, దానికి తగినట్టుగా వాళ్ళు సమీకరణ చేయాలి. రాబోయే తరంలో పిల్లలకి హిందూ ధార్మిక వ్యవస్థ పూర్తిగా అవగాహన అయ్యేలా చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇందరు మహానుభావులందరినీ ఇక్కడ మనం సమీకరణ చేయడం జరిగింది. తర్వాత వారి తాలూకా సహకారంతో హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బంకుపల్లి సత్యనారాయణ, అర్చక పురోహిత్ ప్రముఖ్ వెంపరాల చంద్రశేఖర శర్మ, కార్యదర్శి బుద్ధ సీతారాం తదితరులు పాల్గొన్నారు.